హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. వీణవంకలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు సతీ సమేతంగా క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. జాతర నిర్వహణపైన హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలకే అనుమతి ఉందన్నారు పోలీసులు. తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులతోటి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపైన బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Whatever you want, you can do. దేవుని ఎవరు దర్శనం చేసుకోలేదు. ఓకే, పోలీసు వాళ్ళే చేసుకుంటారు. దళిత మహిళలు గ్యారెంటీగా మేము కొట్లాడతాం. సిపి గారు కూడా ఈ విధంగా చేయడం చాలా చాలా అన్యాయం. ఇది ఒక దళిత మహిళని ఇలా అవమానపరిచితే ఇలా నేను తీసుకొని వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇలా డీజీపీ గారు మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. పూర్తిగానే కౌశిక్ రెడ్డిని ఒక బూచిగా చూపించి పోలీసులకు చెప్తా ఉన్నా, 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. మీ అందరూ మాతోనే పనిచేసిన వాళ్ళు. పోలీసు వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రతి పని చేసింది, మీకు ఇనోవాలు, ఫార్చునర్లు, అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు కట్టించింది కేసీఆర్. మీ జీతాలు పెంచిచ్చింది కేసీఆర్. మొన్న మీకోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్న ఒక డిఏ కూడా మీకు పడ్డది. అవన్నీ మర్చిపోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్కి హెచ్చరిస్తా ఉన్నాను, ప్రత్యేకంగా సిపి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. రేపు డీటెయిల్ గా మాట్లాడతాం. ఈ భూమి కూడా అన్యాయంగా ఎండోమెంట్ భూమి అంటే ఎండోమెంట్ భూమి ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతూ, దొంగ పట్టాలు ఎక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతూ ఇలా సెక్యూరిటీ ఇయ్యడానికి సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి సిపి గారు. నిల్చుంటే ఈడ వీళ్ళని లాఠీ చార్జ్ చేస్తారు. ప్రజాప్రతినిధులు రావద్దట. నిజంగా గుండె రగిలిపోతుంది. దళిత మహిళ అట, ఆమె కొబ్బరికాయ కొడితే ఆయన పరువు అవుతుంది. దళిత మహిళని గింత అవమానపరుస్తుంది. ఏమనుకుంటున్నారు మీరు? నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. సిపి గారు గుర్తుపెట్టుకోండి, ఇలా ఎక్స్ట్రాలు చేసే ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి. ఇలా మా టైము మేము గవర్నమెంట్ లో లేకపోవచ్చు, రాసి పెట్టుకోండి. 3 ఏళ్లలో మళ్ళా కేసీఆర్ గారు తిరిగి వస్తున్నాడు. 3 సంవత్సరాల కేసీఆర్ తిరిగి వస్తున్నారు. 7 చెరువుల నీళ్లు మిమ్మల్ని ఆగిపోతే గవర్నమెంట్ లో వచ్చినాక నా పేరు కౌశిక్ రెడ్డి కాదని ఇలా నేను చెప్తా ఉన్నాను. చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు బిడ్డ. 3 ఏళ్ల తర్వాత అందరినీ రాసి పెట్టుకోను. అదే పాపం జరుగుతుంది. నా ఇంట్లో పండుగ కూడా చేసుకోవచ్చు. ఈ పోలీసు వాళ్ళకి ఆత్మహత్య ఉన్నది. మీకు ఆత్మ అభిమానం ఉంటే ఒక వార్డు మెంబర్ గా నుంచి సిపి మీరు కర్మెల్లా కొట్టారు. చెప్తామండి చెప్తాం.